క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయంలో మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3 అధ్యాయాలు పూర్తి చేసాము. 4వ అధ్యాయంలోనికి కూడాను మనం ప్రవేశించాము. 4వ అధ్యాయం 2వ వచనం కూడాను కొంతవరకు ధ్యానం చేసి ఉన్నాం. ఈ పత్రికలు రాయడంలో రాసినటువంటి భక్తుల యొక్క కానీ రాయించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కానీ ఉద్దేశం ఏమంటే సంఘమును బలపరచటం. సంఘము అనగా విశ్వాసుల యొక్క సమూహమును బలపరచటం, విశ్వాసములో స్థిరపరచటం, ఏదైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దడం, ప్రభు రాకడ వరకు ఆ సంఘము నిలబడి ఉండేటువంటి సంఘముగా తీర్చిదిద్దడం పత్రికల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. చేర్చబడేంత వరకు ఒక రకమైనటువంటి బోధ మనిషికి అవసరం. రక్షణలోనికి వచ్చేంత వరకు ఒక బోధ కావాలి మనిషికి. రక్షణలోనికి వచ్చిన తర్వాత అనగా సంఘములో చేర్చబడిన తర్వాత, క్రీస్తు రక్తములో కడుగబడిన తర్వాత మరి ఒక రకమైనటువంటి బోధ అవసరమై ఉంటున్నది. ఆ రెండో రకమైనటువంటి బోధను పత్రికలలో దేవుడు రాయించి ఉంచాడు. ఒక వ్యక్తి రక్షణలోనికి రావడానికి యేసు ప్రభు యొక్క శిలువ సువార్త అవసరం. రక్షణలోనికి వచ్చిన తరువాత రక్షణలో కొనసాగడానికి కావలసినటువంటి బోధ, రక్షణ నుండి జారిపోకుండా ఉండటానికి కావలసినటువంటి హెచ్చరిక, బలపడడానికి కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి నడిపింపు, ఇవన్నీ కావాలి. పాడిందే పాడరా అనేటువంటి సామెత మనకు తెలుసు. రక్షణలోనికి వచ్చినప్పటి నుంచి ఒకే రకమైనటువంటి బోధ అనగా యేసుక్రీస్తు ప్రేమమయుడు, యేసుక్రీస్తు కృపామయుడు, ఆయన దయామయుడు, ఇవి అన్నమాట. వీటి గురించే పౌలు ఏమంటాడంటే మూలపాఠాలు అనేటువంటి మాటతోటి కూడాను ఆయన మాట్లాడతాడు. మూలపాఠాలు అంటే ఎలిమెంటరీ టీచింగ్. ఒక బిడ్డ చదువుకునేటువంటి క్రమంలో ఎలిమెంటరీ సెక్షన్ అని, తర్వాత అప్పర్ ప్రైమరీ అని, హై స్కూల్ అని, కాలేజ్ అని, యూనివర్సిటీ అని రకరకాల స్థాయిలు ఉంటాయి చదువులో. ఆ విధంగా పైకి పోతూ ఉన్నప్పుడే ఒక వ్యక్తి పరిపూర్ణమైనటువంటి మనోవికాసము లేకుండా చదువులో విద్యా వికాసం కలిగి ఉంటాడు అని మనము చెప్పవచ్చు. కానీ ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేస్తే ముద్దబ్బాయిలాగా ఎలిమెంటరీ స్కూల్లోనే అట్లాగే పెరిగి పెద్దడైపోయి గడ్డాల మీసాలు వచ్చినా కూడా ఇంకా ఎలిమెంటరీ స్కూల్లోనే ఉంటే అది తల్లిదండ్రులకి సంతోషం కాదు, సమాజానికి ఉపయోగకరం కాదు, వాళ్ళని పుట్టించినటువంటి దేవునికి ఎంత మాత్రం ఉపయోగకరం కాదు. అందుకే ఆయన ఏమంటాడంటే పౌలు హెబ్రీ రాసిన పత్రికలో, కాలమును బట్టి చూస్తే మీరు మరొకరికి బోధించవలసినటువంటి వారే ఉండగా మళ్ళీ మూల పాఠంలో మీకు మరి ఒకడు బోధించవలసి వస్తూ ఉంది, ఇది ఎంత మాత్రము కూడాను హర్షించదగినటువంటి విషయం కాదు అని చెప్పేసి పౌలు అంటాడు. దేవుని యొక్క ఉద్దేశం అదే. దినదినమునకు మనము ఆత్మీయంగా బలపడాలి, అభివృద్ధి చెందాలి. సరే, పరిస్థితులు ఈ దినము బాగాలేవు, ఈ కరోనా వలన చాలామంది రాలేకపోయారు, అది వేరే విషయం అనుకోండి. ఆ విషయం గురించి కాదు. కానీ ఇక్కడ మనము చెప్పుకునేటువంటిది ఉన్న విషయం ఏమంటే, ఆయన 4వ అధ్యాయంలో రాస్తూ ఈ సంఘాన్ని బలపరిచేటువంటి బోధనలలో లేకుంటే బోధించేటువంటి వారిలో చాలా రకాలైనటువంటి బోధనలు, బోధకులు ఉన్నారు. ఇప్పుడే కాదు, ఆది కాలంలోనే ఉన్నారు. పౌలు కొరింథీ సంఘానికి రాసేటప్పటికీ ఆ విధమైనటువంటి బోధకులు ఆ దినాన ఉన్నారని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎట్లా బోధిస్తారంటే వాళ్ళు, ఒకటి కుయుక్తిగా, రెండోది వంచనగా. వారి ప్రవర్తన నడక ఏమో కుయుక్తి, బోధన ఏమో వంచన. వంచన అంటే మోసం, మోసపూరితమైనటువంటి బోధలు, వంచనతో కూడినటువంటి నడక. ఇది సంఘానికి ఎంత మాత్రము కూడాను
ప్రయోజనకరము కాకపోగా సంఘాన్ని పాడు చేసేటువంటి బోధనలు, బోధకులు అని ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి అటువంటి వారు ఆ దినాల్లో కొరింథీ సంఘంలో ఉన్నారు. ఉండబట్టి ఆయన ఏమంటున్నాడంటే, మేమైతే యుక్తిగా నడుచుకునటం లేదు, దేవుని వాక్యమును వంచనగా బోధించడం లేదు. అంటే అప్పటికే యుక్తిగా నడుచుకుంటూ వంచనగా బోధించే వాళ్ళు ఉన్నారు. ఏంటిది ఈ యుక్తిగా నడుచుకోవటం? ఏంటిది? దేవుని వాక్యము బోధనలో కూడా యుక్తి ఏంటిది? దేవుని వాక్యం బోధించడం, సన్మార్గంలో సంఘాన్ని నడిపించటం, ఇందులో మళ్ళీ యుక్తి ఏముంది? ఒకటే మోటో కదా. మళ్ళీ యుక్తి, కుయుక్తి, బోధనలలో కుయుక్తి ఏముంది? వాక్య బోధనలో వంచన ఏముంది అని ఆలోచన చేస్తే మనము చాలామందిని ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం. వాళ్ళు బోధకులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. చూడండి, వారి యొక్క వస్త్రధారణ, వేషధారణ మనం పరిశీలన చేస్తే కుయుక్తి అనేటువంటిది ఏంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్లా ఇప్పుడు పౌలు ఏమంటాడంటే సంఘానికి రాస్తూ, మీరు ఎక్కువగా అలంకరణకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకండి. ఇది సంఘానికి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి దేవుని వాక్యం తెలియజేసేటువంటి మాట. ఇప్పుడు విశ్వాసులు అనేటువంటి మాట సెకండరీ. రెండవది, మొదటిది ఏంటిది? బోధకులు, వాక్యములో సంఘాన్ని బలపరిచేవారు, నడిపించేవారు, ఆత్మీయంగా నాయకులు, ఆత్మీయమైన నాయకులు. మరి వీరి యొక్క వస్త్రధారణ ఏ విధంగా ఉన్నది ఆలోచన చేస్తే చాలా ఆర్భాటంతో కూడినటువంటి వస్త్రధారణ, ఖరీదైనటువంటి వస్త్రధారణ. అంటే ఇప్పుడు ఉదాహరణకు మనము శుభ్రమైన వస్త్రాలు వేసుకోవాలి, మంచి వస్త్రాలు వేసుకోవాలి, అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు, డౌట్ లేదు. అయితే మనము ఖరీదైనటువంటి వస్త్రాలు వేసుకోవటంలో మన యొక్క ఉద్దేశం ఏంది? ఇతరులు చూసి అబ్బా అనుకోవాలి, అంతే కదా. అదొక్కటే. ఇప్పుడు ₹1,00,000 ఒక సూటు వేసి వాక్యం చెప్తున్నాడు అంటే దాని అర్థమేమి? అంటే చూసేవాళ్ళు అబ్బా అనుకోవాలి. అంటే ఈ అబ్బా అనుకోవడంలో ఎవరికి క్రెడిట్? అంటే ఎవరికి గొప్పతనమో? దేవునికా? ఎంత ఖరీదైన డ్రెస్ వేసింది ఈమె, ఎంత ఖరీదైన చీర కట్టింది ఈమె, ఎంత ఖరీదైనటువంటి సూట్ వేసాడు ఈయన అని అనుకున్నప్పుడు అక్కడ దేవునికి ఏమైనా మహిమ కలుగుతున్నదా? లేదు. మరి ఎవరికి? వేసుకున్నటువంటి వారు. అంటే వారు ఎందుకు వేసుకుంటున్నారు? స్వకీయమైనటువంటి మహిమ కోసం. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. మంచి బట్టలు వేసుకోవాలా? మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏమంటాడంటే, కాపరి లేదా సేవకుడు యొక్క వస్త్రధారణ ఎలా ఉండాలి, స్టైల్ ఎలా ఉండాలి అంటే క్లాసికల్గా ఉండాలండి, క్లాసిక్గా ఉండాలి. అంటే క్లాసిక్ అంటే ఏంటిది? క్లాసిక్ అంటే ఏంటిది? ఇప్పుడు క్లాసికల్ డ్యాన్స్ అనేటువంటి మాట మనకు తెలుసు. క్లాసికల్ డ్యాన్స్ అంటే ఏంటిది? అది తరతరాల నుండి వస్తున్నటువంటి సాంప్రదాయ పద్ధతితో కూడినటువంటి నృత్యాన్ని క్లాసిక్ డ్యాన్స్ అంటారు, క్లాసికల్ డ్యాన్స్ అంటారు. ఈ ఫ్యాషన్ కూడాను, అంటే రీతి, మనము వస్త్రధారణ ఎట్లా ఉండాలి, మన స్టైల్, ఒక సంఘ నాయకునికి లేదా సేవకునికి, కాపరికి ఎటువంటి స్టైల్ ఉండాలి అంటే క్లాసిక్ స్టైల్ ఉండాలి, క్లాసికల్గా ఉండాలి. అంటే ఏంటిది? మన యొక్క సాంప్రదాయ పద్ధతిని అనుసరించి. అందుకే దాదాపుగా ఈ సంఘం స్థాపించినప్పుడు ఉన్నటువంటి పాస్టరు, ఆయన పేరు ఏం పేరు అంటారు, వాడపల్లి కృపయ్య అని ఏమో అంటారు, కరెక్టేనా? ఆయన సాంప్రదాయ పద్ధతిలో డ్రెస్ వేసేవాడంట, చెప్తుంటే విన్నాను. అంటే ఎట్లా అంటే గోచి ధోతి వేసుకొని అది కోట్ వేసుకునేవాడంట. అంటే ఆ ధోతి కట్టుకున్న అప్పటికే ఈ సిటీ, ఇది హైదరాబాదు, అప్పటికే ఫారినర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అంటే ఉద్దేశం ఏమంటే సాంప్రదాయ పద్ధతి, మనకు ఒక సాంప్రదాయం ఉన్నది, ఆ సాంప్రదాయ పద్ధతిలో మన యొక్క వస్త్రధారణ ఉండాలి.
అతి స్టైల్స్, ఓవర్ స్టైల్స్ ఒక కాపరి, ఒక సేవకుడు, ఒక బోధకుడు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే కారణం ఏంటంటే, ఈ అతి స్టైల్స్ చేయటంలో ఉద్దేశం ఏమంటే, ఇది దేవునికి మహిమ కాదు, ఇది సెల్ఫ్ గ్లోరీ సీకర్, సెల్ఫ్ గ్లోరీ. అందరూ నన్ను చూసి ఆహా అబ్బా అనుకోవాలి. ఇప్పుడు కొంతమంది మన సిటీలో సేవకులు ఉన్నారు, పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. వాళ్ళు మామూలుగా మ్యాక్సిమం అంటే ఒక మంచి కారులో తిరగొచ్చు, మ్యాక్సిమం ఒక 10 లక్షలు, లేకుంటే 20 లక్షలు, లేదా 30 లక్షల కారులో తిరగొచ్చు మ్యాక్సిమం అనుకుంటే. కానీ వారు తిరిగేటువంటి కార్లు మనము పరిశీలన చేసినప్పుడు 1 కోటి, 2 కోట్లు, 3 కోట్ల రూపాయల కార్లలో తిరుగుతున్నారు. అంటే వారి యొక్క ఉద్దేశం ఏంది? వాళ్ళు ఎట్లా ఉండాలి? హంబుల్గా, అంటే ఒక స్థాయి వరకు చేయొచ్చు, ఒక స్థాయి వరకు చేయొచ్చు. కానీ ఆ స్థాయి మించిపోతే అది ఏమైందంటే సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫ్ గ్లోరీ సీకింగ్. దేవుని మహిమ కాకుండా స్వకీయ మహిమను ఎతికేటువంటి వారిగా పరిగణించబడతారు తప్పకుండా. ఎందుకు అంటే అది అతిశయం, అది అతిశయం. నేను ఇంత పెద్ద కారులో ఇన్ని కోట్ల రూపాయల కారులో తిరుగుతున్నాను అనేటువంటి అతిశయం. ఇది ఇక్కడ కుయుక్తి అనేటువంటి మాటకు ఉపయోగించవచ్చు. ఇది కుయుక్తి. ఇది ఎట్లా అవుతుంది కుయుక్తి? ఇది ఎట్లా అవుతుంది కుయుక్తి అని మనము అనుకోవచ్చు, అడగవచ్చు. ఇప్పుడు ఎలీషా స్వస్థపరిచాడు అనేటువంటి దానికంటే ఎలీషా ద్వారా దేవుడు స్వస్థపరిచాడు ఎవరిని? నయమాను అనేటువంటి కుష్ఠరోగం కలిగినటువంటి సేనాధిపతిని. అప్పుడు ఆ సేనాధిపతి, సిరియా సేనాధిపతి, ఆయన అన్యుడు, యూదుడు కాదు, ప్రభువు నమ్మినటువంటి వాడు కాదు. ఆయన ఏం చేశాడు? బంగారము, వస్త్రాలు, నగలు, మణులు, మాణిక్యాలు, ఏదో విలువైనటువంటి కానుకలు తీసుకుని వచ్చి ఇవ్వబోయాడు ఎలీషా. అయితే ఎలీషా ఏమంటాడు? ఒక్క ముక్క కూడా నేను తీసుకోను, ఇంత కమ్మి కూడా నేను తీసుకోను, నాకు అవసరం లేదు. అయ్యా ఇది నేను ఏదో గొప్ప కోసం కాదు ఇచ్చేది. ఆయన అంటాడు, నేను స్వస్థత పొందాను, తీసుకో దయచేసి అంటే, అవసరం లేదు వెళ్ళు. అంటే ఇప్పుడు ఈ సోకాల్డ్ ఈ ప్రీచర్స్ కానీ సేవకులు కానీ ఏం చెప్తారంటే, నాకు గిఫ్ట్ ఇచ్చారండి, సేవకునిగా గిఫ్ట్ ఇచ్చారు నాకు. గిఫ్ట్ అంత ఖరీదైన గిఫ్ట్లు తీసుకోకూడదు. ముందు సేవకుడు గిఫ్ట్ తీసుకో, కానీ అంత ఖరీదైన గిఫ్ట్ తీసుకోనని చెప్పాలి, బైబిల్లో ఉంది కాబట్టి. అందుకే రెఫరెన్స్ అని చెప్పింది. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఏంటంటే, మనకు దినములు అంతమంది ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడానికి అవి దృష్టాంతములుగా రాయబడ్డాయి. ఆ దృష్టాంతములను, ఉదాహరణలను మనం చూసుకుంటూ ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు మనము డిస్కషన్ చేసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఖరీదైనటువంటి గిఫ్ట్ తీసుకోవచ్చా? తీసుకోలేదు కదా ఆ దినాన సేవకులు. కాబట్టి ఎట్లుండాలి సేవకుడు? క్లాసిక్గా ఉండాలి. ఒక స్థాయి వరకు చేయొచ్చు, అంతగా మించి. ఇప్పుడు కొంతమంది సేవకులు చూశాను, ఇక్కడ దాకా జులపాలు పెంచుకొని ఉంటారు, ఫ్రెంచ్ బియర్డ్ పెట్టేసి ఇట్లా ఏసైలాగా గడ్డ పెంచుకొని. చాలామందిని చూసినా మొన్న ఈ మధ్య సిబిసిలో ఉన్నప్పుడు ఉంటే రకరకాల సేవకులు వస్తూ ఉంటారు. ఏమేమో మనకు సంబంధం లేనటువంటి వాళ్ళు వస్తుంటారు. ఆడ చూశాను నేను. వాళ్ళు వచ్చేటువంటి కార్లు చూశాను, వాళ్ళు వేసుకునేటువంటి వస్త్రధారణ చూశాను, వాళ్ళు వాడేటువంటి పెర్ఫ్యూమ్లు చూశాను. ఎంత ఖరీదైనటువంటి లైఫ్ స్టైల్ అంటే ఉండొచ్చు. ఒకవేళ డబ్బు ఉండటం అనేటువంటిది అది తప్పు అని ఎక్కడా చెప్పలేదు బైబిల్లో. భక్తులందరూ కూడా బాగా ఉన్నటువంటి వాళ్ళే డబ్బు. కానీ వారి లైఫ్ స్టైల్ మనం పరిశీలన చేస్తే ఆర్భాటంగా, అట్టహాసంగా చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సొలొమోను అట్టహాసం ఆర్భటం చేశాడు. ఏమైంది చివరికి ఆర్భాటం చేస్తే? సొలొమోను మహారాజు ఆయన చేసినటువంటి ఆర్భటం అంతా ఇంత కాదు, రాజుల గ్రంథంలో ఉంది. అట్లా చేయొద్దు. అట్లా చేస్తే ఒకవేళ వాళ్ళు దేవుని మహిమపరిచేటువంటి వారు కాదు, కానీ కేవలము సొంత మహిమ కోసం ఆ విధంగా తాను గొప్పగా ప్రొజెక్ట్ చేయబడాలి, తాను గొప్పగా. అది కుయుక్తి అనమాట, అది మంచిది కాదు. ఇక దేవుని వాక్యాన్ని చెప్పేటువంటి వారి గురించి పోయిన వారం మనం చెప్పుకున్నాం. దేవుని వాక్యంను వంచనగా బోధించేటువంటి వారు, వంచనగా మార్చి బోధించేటువంటి వారు, తప్పుడు బోధలు చేసేటువంటి వారు. ఎందుకు తప్పుడు బోధలు చేస్తారు అంటే కారణం ఏంటిదంటే, అది కూడా వారి యొక్క స్వకీయమైనటువంటి లాభం కోసం బైబిల్లో లేనటువంటివి తీసుకొచ్చి చొప్పించి బైబిల్లో ఉన్నట్టుగా చెప్పడం. మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్లో వారు దైవోపదేశములని బోధించేదరు. యేసుప్రభువు అప్పుడే చెప్పాడు,
మనుషులు కల్పించినటువంటి పద్ధతులు అవి దైవోపదేశములు అని భ్రమించేటట్లుగా బోధిస్తారు. వాటిని ప్రాక్టీస్ చేయమని చెప్తారు. ఇవి వంచనతో కూడినటువంటి బోధ. అయితే మేము ఎట్లా చేస్తున్నాము అంటే, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్ముని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మేమైతే అట్లా చేయటం లేదు. మేము యుక్తిగా నడుచుకోవటం లేదు. దేవుని వాక్యమును వంచనగా బోధించటం లేదు. అయితే మేము ఎట్లా చేస్తున్నామంటే, సత్యమును ప్రత్యక్షపరచుట వలన వాళ్ళు చేసేటువంటి బోధన ఎట్లా ఉన్నది అంటే, ట్రూత్, దాన్ని బయలుపరచటం, సత్యాన్ని బయలుపరచటం, సత్యమును ప్రత్యక్షపరచటం. ఇంకా చెప్తున్నాడు, బయలుపరచటం కంటే ప్రత్యక్షపరచటం అంటే అది ఇంకా ఉన్నతమైనటువంటి పదం. సత్యం ఏంటిది? సత్యము, సత్యమనగా ఏమి అని యేసు ప్రభుని ఒక ఆయన అడుగుతాడు. ఎవడు? ఫిలాతు యేసు ప్రభువును ముందు పెట్టుకొని సత్యమనగా ఏమి అని అంటాడు. ఆయన ఏమి సమాధానం చెప్పలేదు. యేసు ప్రభు ఆల్రెడీ చెప్పాడు. ఏంటిది సత్యము అంటే, నేనే సత్యము అన్నాడు కదా. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును అన్నాడు. ఇంకా ఏమని చెప్తుంది లేఖనం? నా వాక్యమే సత్యము అని లేఖనం తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యమే సత్యము, యేసుక్రీస్తే సత్యము. సత్యం అంటే ఏంటిది అంటే మళ్ళీ మనము ఎట్లా అడుగుతాము? యేసుక్రీస్తే సత్యము అని తెలిసిన తర్వాత సత్యము అనే దాన్ని మనం చాలాసార్లు మనం దాన్ని డిఫైన్ చేసుకున్నాం. సత్యము అనగా ఉన్న విషయము. సత్యము అంటే ఉన్న సంగతి. ఆ ఉన్న సంగతిని గురించి పలు రకాల మనుషులు పలు విధాలుగా చెప్పినప్పటికీ ఉన్న విషయముగానే ఉంటుంది. ఎప్పటికీ అది మారదు. 10 మంది వచ్చి 10 రకాలుగా ఒక విషయాన్ని గురించి వర్ణించినా అక్కడ ఉన్న విషయము అది మారదు. 1,00,000 మంది వచ్చి 1,00,000 రకాలుగా చెప్పినా ఉన్న విషయం ఉన్నట్టుగానే ఉంటుంది. ఉదాహరణ, నా జేబులో 100 రూపాయలు ఉంది. 100 మంది వచ్చి నా జేబులో 10 లక్షలు ఉందంటారు, ఇంకోటి అంటారు, రకరకాల నంబర్ చెప్తారు. అయితే వాళ్ళు ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడాను ఉన్న విషయం ఏంది? జేబులో 100 రూపీస్ మాత్రమే ఉన్నాయి అనేటువంటిది అది సత్యం. అది మారదు. మనుషుల బోధనలను బట్టి, మనుషుల అభిప్రాయాలను బట్టి ఉన్న విషయం మారదు. అది ఎప్పటికీ స్థిరంగానే ఉంటుంది. అది ఎప్పుడోసారి బయట పడుతుంది. ఒకవేళ కనబడటం లేదు కదా అని చెప్పేసి 100 రకాలుగా చెప్పొచ్చు. 2,000 ఉన్నాయి, 1,00,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి, 30,000 ఉన్నాయి అని చెప్పొచ్చు. కానీ లోపల ఉన్నది 100 రూపాయలే అన్న విషయం మాత్రమే సత్యం. అది వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇట్లా ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. ఇదిగో ఇది 100 రూపాయలే. లోకస్తులందరూ కూడాను పలు విధాలుగా చెప్పొచ్చు. అయితే ఉన్న విషయం ఏమంటే ఇది. కాబట్టి మేము ఉన్న విషయాన్ని ప్రత్యక్షపరుస్తూ ఉన్నాము, మీకు తెలియజేస్తున్నాము, మీకు చూపిస్తూ ఉన్నాము. యేసు ప్రభు దేవుడు ఆయన ఆదికాలం నుండి ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అంత్యకాలంలో వాక్య రూపంలో ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి మన మధ్య నివసించినది అని చెప్పి లేఖనము తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభు వాక్యమైనటువంటి దేవుడు. ఆ వాక్యం సత్యం. అందుకే యేసు ప్రభు నేనే సత్యం అన్నాడు. ఈ నేనే అనేటువంటి మాట దేవుడు తప్ప ఎవరు చెప్పలేడు. అందుకే మోషేతోటి ఏమన్నాడు ఆయన? నీ పేరేం పేరంటే, ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటే ఇంకొక రకంగా చెప్పాడు ఆ దినాన, ఆ హోరేబు కొండపైన, ఆ మండే పొదలో నుండి. ఏంటిది ఇంకొక రకంగా చెప్పినటువంటి మాట? నేను ఉన్నవాడను అన్నాడు. నేను ఉన్నవాడను అన్నాడు. యేసుప్రభు ఏం చెప్పాడు? యేసుప్రభు శ్రీధారిగా వచ్చి నేను సత్యమును అన్నాడు. సత్యం అంటే ఏమని చెప్పుకున్నాం మనము? ఉన్న విషయము అని చెప్పుకున్నాం. అది ఏమైనా కానీ ఉన్నది, ఆది నుండి ఉన్నది. అందుకే దేవుడు నా పేరంటే నేను ఉన్నవాడిని అన్నాడు. సత్యము సత్యము, ఉన్న విషయం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, ప్రత్యక్షపరచడం అంటే సత్యమును ప్రత్యక్షపరచడం అంటే. ఉన్నది లేనట్టుగా చెప్పేటువంటి వారు ఉన్నారు.
వంచనగా బోధించేటువంటి వారు, లేనిది ఉన్నట్టుగా చెప్పేటువంటి వారు ఉన్నారు, యుక్తిగా బోధన చేసేటువంటి వారు. మేము అట్లా చేయటం లేదు. మేము మా పని ఏమంటే కేవలము ఉన్న విషయాన్ని అనగా సత్యమును ప్రత్యక్షపరచుచూ ఉండడం. ఇది సంఘము లోకానికి చేయవలసినటువంటిది. సంఘము దేవుని యొక్క ప్రతినిధిగా ఈ లోకంలో ఉంచాడు. అనేకులను పరలోక రాజ్యంలోనికి నడిపించేటువంటి ఏజెన్సీస్ సంఘం అంటే అనేకులని నిత్య జీవములోనికి నడిపించేటువంటి గేట్స్, పరలోకపు ద్వారాలు సంఘాలు. మరి అటువంటి ఉన్నతమైనటువంటి స్థానము ఇవ్వబడినటువంటి సంఘములో యుక్తిగా బోధించటము, కుయుక్తిగా నడచడము, వంచనగా బోధించటము చేస్తూ ఉన్నారు. అది అందుకే పౌలు ఈ మాటలు రాయాల్సి వచ్చింది సంఘానికి, కొరింథీ సంఘానికి. మేము మీకు సంఘం స్థాపించినప్పుడు ఇట్లాంటి బోధలు చేయలేదు. మేము కేవలం సత్యమును మాత్రమే మీ మధ్యలో మేము ప్రత్యక్షపరిచాము. ఆ తర్వాత ఎందుకు మీరు ఇట్లాంటివి మారిపోయినారు? తర్వాత అంటాడు, గలతీయులకు రాస్తూ అంటాడు, ఓ అవివేకులైన గలతీయులారా. పోయిన వారం చదువుకున్నాం మనం. ఇంత తొందరగా మిమ్మల్ని ఎవడు మోసపరచను? ఇంత తొందరగా మిమ్మల్ని భ్రమపరిచేటువంటి మాటలు ఎవరు చెప్పారు? మిమ్మల్ని మీ మనసులను మార్చారు? మేము చెప్పింది అది కాదు కదా. మీరు ప్రాక్టీసింగ్ చేసేది వేరు, మేము చెప్పినటువంటిది వేరు. మేము ఉన్న విషయం చెప్పాము, మీరు ప్రాక్టీస్ చేసేటువంటిది లేని దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు సమరయ స్త్రీతో చెప్పినటువంటి ఒక మాట అదే. ఏమని అంటాడంటే సమరయ స్త్రీతో, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. యేసు ప్రభు చెప్పినటువంటి మాట సమరయ స్త్రీతో, మాకు తెలిసిన దాని దేవుడు ఏదైతే ప్రత్యక్షపరుస్తాడో అది సత్యము, దానిని మాత్రమే మేము బోధిస్తూ ఉన్నాము, బోధించాము. కాబట్టి మేము వంచనతోటి బోధించడం లేదు. సంఘానికి పౌలు రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, మేము సత్యమును ప్రత్యక్షపరచటం వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు. అక్కడ ఎప్పుడైతే సత్యమును ప్రత్యక్షపరుస్తారో అప్పుడు జరిగేటువంటి కార్యం ఏమంటే, ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అంటాడు. ఇది బయటకు కనబడేటువంటి విషయం. ఇప్పుడు మనస్సాక్షి, ఎదుటివాని యొక్క మనస్సాక్షి ఎదుట ఇతను కరెక్ట్గా బోధిస్తూ ఉన్నాడు, ఇతను ఉన్నట్టుగా బోధిస్తూ ఉన్నాడు అని ఎప్పుడైతే విశ్వాసి అనుకుంటాడో అప్పుడు దేవుని సముఖమందు మమ్మల్ని మేమే మెప్పించుకున్నట్టు లెక్క. చాలు, ఇంకా అవసరం లేదు. ఎప్పుడైతే ఇదిగో ఈ వ్యక్తి కరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు, ఈ వ్యక్తి దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తున్నాడు అని ఒక విశ్వాసి సంఘము ఆలోచించినప్పుడు, అభిప్రాయపడినప్పుడు అది మెప్పు. దేవుని ఎదుట, దేవుని సముఖమందు మెప్పు. పైకి చెప్పనవసరంలే, పైకి ఆహా ఊహో అన్నవసరంలే. వారి యొక్క మనస్సాక్షి దేవుని సముఖమందు మన గురించి సాక్ష్యం ఇస్తుంది. అది ఎంతో అద్భుతమైనటువంటి విషయం. అందుకే అంటాడు, రిలేటెడ్గా ఉండేటువంటి మాట ఏమంటే, మీరు ఏదైనా ధర్మం చేసినప్పుడు మీరు బూర ఊదించొద్దు. కుడి చేత చేసే ధర్మము ఎడమ చేతికి తెలియకూడదు అంటాడు. ఎందుకు? ఆ విధంగా తెలిసినప్పుడు ఆల్రెడీ మీ ఫలము మీరు పొంది ఉన్నారు, ఇక ఎక్స్ట్రాగా దేవుని ఎదురు నుండి మీకు ఏదో ఫలము వస్తుందని మీరు ఆశించవద్దు అని అంటాడు. కానీ ఇప్పుడు ఇచ్చేదే చెప్పుకోవడానికి అన్నట్టుగా మారిపోయింది. ఇచ్చేదే చెప్పుకోవడానికి, ఇంకా చెప్పుకుంటే ఫలం ఏముంది? అట్లాగే ఇక్కడ దేవుని సముఖమందు విశ్వాసుల యొక్క మనస్సాక్షి ఎదుట మెచ్చుకుంటే వారు మనస్సాక్షి దేవుని సముఖమందు అబ్బా మంచి బోధకుడు అని మెచ్చుకుంటే చాలు, అని దేవుని నుండి వచ్చినటువంటి మెప్పుతో సమానం. కాబట్టి ఇది బయటికి చెప్పేటువంటి విషయం కాదు, బయటికి కనబడేటువంటి విషయం కూడా కాదు, బయటికి పొగడ్తల వర్షం కుమ్మరించేటువంటి విషయం అంతకన్నా కాదు. ఇది అంతర్లీనంగా జరిగేటువంటి విషయం. మనస్సాక్షి అంటే కనబడదు, మనస్సాక్షి అంటే లోపల ఉంటుంది. దేవుని సముఖమందు కలిగేటువంటి మెప్పు మనుషులు
కనిపెట్టలేరు. కాబట్టి మేము ఎట్లా బోధిస్తున్నాము అంటే వంచనగా బోధించడం లేదు, యుక్తిగా బోధించడం లేదు, సత్యమును ప్రత్యక్షపరుస్తున్నాము. సత్యమును ప్రత్యక్షపరచడం వలన మనుష్యుని యొక్క మనస్సాక్షి ఎదుట దేవుని సముఖమందు మమ్మల్ని మేమే మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. అవమానకరమైనటువంటి రహస్య కార్యములు ఇవి మనుషుని హృదయంలో మాత్రమే ఉంటాయి. ఇవి బయటికి కనబడేటువంటివి కావు. అవమానకరమైనటువంటి రహస్య కార్యములు. ఇప్పుడు దేవుడు యేసు ప్రభు చెప్పాడు, సువార్తలలో చెప్తాడు, ఈ మనుషుని హృదయంలో నుండి వచ్చేటువంటి పెద్ద లిస్ట్ ఉంది. అవి చాలా భయంకరమైనటువంటివి. అవి రహస్యం. హృదయము అనేటువంటి హృదయం లోపల చీకటి, చాలా చీకటిగా ఉంటుంది. వెలుగు ఎంత మాత్రం ఫిజికల్గా వెలుగు ఉండదు. అయితే స్పిరిచువల్గా దేవుడు వెలిగిస్తే హృదయంలో వెలుగు ఉంటుంది. ఇక్కడ చెప్పేటువంటి రహస్యం అంటే అర్థం ఏంటిదంటే ఆ చీకటిలో జరిగించేటువంటి కార్యాలని అర్థం, చీకటిలో ఆలోచించేటువంటి ఆలోచనలు అని అర్థం. వాక్యపు వెలుగుకు బయట చీకటి ఉంటుంది, చీకటిలో జరిగించేటువంటి కార్యాలు. ఇవి ప్రతి ఒక్క బోధకుడు విసర్జించవలసినటువంటివి అయి ఉన్నవి. ఇవి అవమానకరమైనటువంటి రహస్య కార్యాలను మేము విసర్జించి ఉన్నాము. ఆ విధంగా విసర్జించి ఉన్నాము కాబట్టే సత్యమును మేము ఖచ్చితంగా ప్రత్యక్షపరచగలుగుచూ ఉన్నాం. మా సువార్త 3వ వచనం, మా సువార్త మరుగు చేయబడిన ఎడలా. ఇక్కడ మా సువార్త అనేటువంటి మాట ఉన్నది. ఇది యాక్చువల్గా యేసు ప్రభువు చెప్తే అది సరిపోతుంది. నా సువార్త అంటే యేసు ప్రభువుని గురించినటువంటి వార్త సువార్త. ఇప్పుడు పౌలు 2-3 చోట్ల ఈ విధమైనటువంటి మాటలు వాడటం మనము చూస్తాం. మా సువార్త, నేను నడిచినట్లు నన్ను పోలి నడుచుకునుడి, నేను ప్రభువును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి అనేటువంటి మాట ఆయన వాడటం మనము చూస్తాం. కొంతమంది ఆయన ఏంది అట్లా మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు చెప్పవలసినటువంటి మాట కదా అది, నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. ఏంది యేసు ప్రభువును పోలి కదా అందరం నడుచుకోవాలి, కానీ ఇక్కడ ఈయన పౌలు ఇట్ట మాట్లాడుతున్నాడే అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఆయన చెప్పినటువంటి మాటను మనం ఎట్లా తీసుకోవాలి అంటే విపరీతమైనటువంటి విశ్వాసంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడని మనము ఆలోచించాలి. పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మాట్లాడుతున్నాడని మాత్రమే మనము ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి మా సువార్త అంటే ఇది పౌలుకు సంబంధించినటువంటి సువార్త, లేకపోతే పౌలు శిష్యులకు సంబంధించినటువంటి వారి కుటుంబాలకు, వారి లేకుండా వారి పరిచర్యకు సంబంధించినటువంటి వార్త అని మనం అనుకోని అవసరం లేదు. మా సువార్త అనేటువంటి మాట ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కేవలం మేము చెప్పేటువంటి వార్త అని మాత్రమే అర్థం చేసుకోవాలి. మేము చెప్పేటువంటి వార్త, మాకు సంబంధించినటువంటి వార్త కాదు, మేము చెప్పేటువంటి వార్త. ఏంది వాళ్ళు చెప్పేటువంటి వార్త? యేసు ప్రభు దేవుడు ఆయన నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చాడు, శిలువ మీద చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, మళ్ళీ రానై ఉన్నాడు. యేసు ప్రభు రక్తం ద్వారా మానవాళికి విమోచన, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి విమోచన, ఇది సువార్త. కాబట్టి మేము చెప్పేటువంటి సువార్త, మా సువార్త ఒకవేళ మరుగు చేయబడిన ఎడల అంటే మేము అందరికీ ప్రత్యక్షపరుస్తూ ఉన్నాం. ఆయన చెప్పేటువంటి మాట ఏమంటే మేము సత్యమును అందరికీ ప్రత్యక్షపరుస్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరికైనా మరుగు చేయబడి ఉన్నది అని అనుకున్నట్లయితే, లేకుంటే మరుగు చేయబడి ఉంటే, అది ఎవరికి మరుగు చేయబడి ఉన్నదంటే కేవలము నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. అందుకే ప్రభు అంటాడు, సిలువను గురించిన పౌలు అంటాడు, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనం, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ పత్రికలో అంటాడు సిలువను గురించినటువంటి వార్త, సువార్త నశించుచున్నటువంటి వారికేమో వెరితనం, రక్షించబడేటువంటి వారికి దేవుని శక్తి. సిలువను గురించినటువంటి సువార్త నశించుచున్న వారికేమో మరణపు వాసన, రక్షించబడుతున్నటువంటి వారికేమో జీవపు వాసన. మనం బిఫోర్ లాస్ట్ వీక్ చూసాం ఈ వాసనల గురించి చెప్తాడు 2వ అధ్యాయంలో వాసనల గురించి. సేమ్ సువార్త, ఒకటే వార్త. కొంతమందికి ఏమో మరుగు చేయబడతా ఉంది, కొంతమందికి ఏమో ప్రత్యక్షపరచబడతా ఉంది. మేము అందరికీ ప్రత్యక్షపరచబడాలి అని మేమైతే చెప్తా ఉన్నాం. అయితే కొంతమందికి మరుగు చేయబడినట్లుగా ఉంది, కొంతమందికి ఏమో ప్రత్యక్షపరచబడినట్లుగా ఉంది. కారణం ఏంటిది? ఒకటే వార్త,
కారణం ఏమంటే ఆ మరుగు చేయబడి ఉన్నటువంటి వారు ఎవరు అనగా, వారు నశించిపోయేటువంటి వారు. అంటే దీన్ని బట్టి మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతా ఉంది. అంటే నశించిపోయేటువంటి వారి లిస్టు ఒకటి ఉంది, రక్షించబడుచున్నటువంటి వారి లిస్టు ఒకటి ఉన్నది. చూడండి, 2 లిస్టులు ఉన్నాయి. నశించిపోయేటువంటి వారు ఒక పక్క ఉన్నారు, రక్షించబడేటువంటి వారు ఒక ప్రక్క ఉన్నారు. అందరికీ సువార్త ప్రకటించబడతా ఉంది. ఈ సువార్త కొంతమందికి మరణపు వాసనగా ఉంది, కొంతమందికి జీవోపవాసనగా ఉంది, కొంతమందికి వెరితనముగా ఉంది, కొంతమందికి దేవుని శక్తిగా ఉంది, కొంతమందికి ప్రత్యక్షపరచబడతా ఉంది, కొంతమందికి మరుగు చేయబడతా ఉంది. అంటే చెప్పేవాళ్ళలో ఉన్నదా? పౌలు చెప్పినటువంటి ప్రకారము చెప్పేవాళ్లలో కానీ చెప్పేటువంటి విషయంలో కానీ ఏం లేదు, ఒకటే విషయాన్ని చెప్తా ఉన్నాం. కానీ అక్కడ రిసీవింగ్లో తేడా ఉన్నది. నువ్వు ఏ విధంగా తీసుకుంటున్నావు అనేటువంటి దాంట్లో తేడా కనబడతా ఉంది. రిసీవర్లో తేడా ఉన్నది కాబట్టి నువ్వు ఏ లిస్టులో చేరతావు అనేటువంటిది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉన్నది విశ్వాసికి. ఇప్పుడు నశించిపోయే వారికి కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు ఇక్కడ దేవుడు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆల్రెడీ డిసైడెడ్ ఫ్యాక్టర్ ఉన్నది. నశించేటువంటి వారి లిస్టు దేవుడు తయారు చేసి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు నశించిపోయేటువంటి వారికి కూడాను. సువార్త విని తిరిగి వచ్చేటువంటి అవకాశం, జీవపు వాసనలోనికి వచ్చేటువంటి అవకాశం, దేవుని శక్తిని పొందుకునేటువంటి అవకాశం. కానీ ఆ అవకాశాన్ని తీసుకోకుండా హేళనగా నశించిపోయేటువంటి వారికి సిలువను గురించిన వార్త వెరితనం, అంటే పిచ్చితనంగా దేవుని వాక్యాన్ని ఏముంది లేని లైట్గా తీసుకొని పిచ్చితనంగా జీవితం మొత్తం జీవించి పోయేటువంటి వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. అట్టి వారికి కూడాను అవకాశం మీద అవకాశం. ఇప్పుడన్నా సీరియస్గా తీసుకోండి, ఇప్పుడన్నా వెరితనంగా అనుకోబాకండి, ఇప్పుడన్నా జీవపు వాసనను పొందుకోండి, ఇప్పుడన్నా సత్యమును ప్రత్యక్షపరచబడతా ఉంది, ఇప్పుడన్నా దాన్ని మీరు పొందుకోండి. ఇప్పటికి కూడా ఇంకా నువ్వు మరుగు చేయబడినట్లుగా ఉంటే అది ఎవరికంటే కేవలము నశించుచున్నటువంటి వారికే మరుగు చేయబడి ఉన్నది, కానీ ఇక వేరే వారికి మరుగు చేయబడలేదు అని చెప్పేసి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. 4వ వచనం, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలగజేసెను. ఎందుకు ఇంకా వారికి అవకాశాల మీద అవకాశాలు దేవుడు ఇస్తూ ఉన్నప్పటికీ కూడాను వారికి ఇంకా మరణవాసనగా అనిపిస్తూ ఉంది సువార్త, వారికి వెరితనంగా అనిపిస్తూ ఉంది సువార్త, వారి కన్నులకు ఎందుకు మరుగు చేయబడతా ఉన్నది సువార్త? ఎందుకు అంటే కారణం చెప్తా ఉన్నాడు. ఏంటిదంటే దేవుని స్వరూపి ఉన్నటువంటి క్రీస్తు మహిమను వారు చూడకుండా ఉండులాగున సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. ఇప్పుడు ప్రకాశము అనేటువంటి మాట ఎందుకు ఇక్కడ వాడబడిందంటే, ప్రకాశము అంటే వెలుగు లేకుంటే చూడలేం. అది ఇక్కడ మనం ఇంటర్నల్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. వెలుగు కన్నులు ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి చూడలేడు. మరి ఎప్పుడు చూస్తాడంటే వెలుగు ఉన్నప్పుడు మాత్రమే చూడగలడు. అంటే ఈ సూత్రం ప్రకారము మన కళ్ళు కనబడుతున్నాయంటే దానికి కారణము మనకు కళ్ళు ఉన్నాయని కాదు, వెలుగు ఉన్నందువలన మనకు కళ్ళు కనబడుతున్నాయి. వెలుగు పోతే కళ్ళు బాగానే ఉన్నాయి, కళ్ళల్లో లోపం లేదు. కానీ ఒక్కసారి లైట్ పోయింది అనుకోండి, అంతా అంధకారం. కళ్ళున్నా కానీ అంధకారమే. రీజన్ ఏంటిది? కారణం ఏంటిది? వెలుగు లేదు. కాబట్టి మన కళ్ళు కనబడుతున్నాయి అంటే దానికి రీజన్ ఏంది? వెలుగు ఉన్నందువలన మన కళ్ళు కనబడుతున్నాయి, ప్రకాశము ఉన్నందువలన మన కళ్ళు కనబడుతూ ఉన్నాయి, మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ సువార్త అనేటువంటిది
ప్రకాశము. ఈ సువార్త అనేటువంటిది వెలుగు. కాబట్టి ఈ వెలుగు ఉన్నప్పుడు మాత్రమే ఆత్మనేత్రాలు కనబడతాయి. సువార్త ప్రకాశం లేకపోతే ఆత్మీయమైనటువంటి గురిడితనం, అంధకారం. అందుచేతనే వీరు గుడ్డితనంలో ఉన్నారు. మేము చెప్పేటువంటి యేసుక్రీస్తు సువార్త వారికి మరుగు చేయబడినట్లుగా ఉంది. కారణం ఏమంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత, అనగా క్రీస్తు విరోధి, సాతానుడు, అపవాది ఏం చేస్తున్నాడంట? విశ్వాసుల యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఇది మంచిది అని వస్తుంది సువార్త. కానీ ఇక్కడ ఉండేటువంటి ఈ గుడితనము, వీడు కలగజేసేటువంటి ఈ యుగ సంబంధమైనటువంటి దేవత కలగజేసేటువంటి ఆ సిస్టమ్ వల్ల ఆ మంచిది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది చెడ్డదిగా కనబడతా ఉంది. జీవోపవాసన ఇక్కడికి వచ్చేటప్పటికి అది వానికి ఎట్లా అనిపిస్తూ ఉంది? ఈ సాతానుడు పెట్టేటువంటి ఫిల్టర్స్లో నుంచి ఆ జీవోపవాసన వీడు పీల్చుకుంటాడు. అప్పుడు వానికి అది మరణపు వాసనగా మారిపోతా ఉంది. ఈ చెవులకు సాతానుడు ఇచ్చినటువంటి ఫిల్టర్స్ పెట్టుకోవడం చేత ఈ జీవాన్ని ఇచ్చేటువంటి వార్త వానికి మరణంగా కనబడుతూ ఉంది. దేవుని శక్తిని పొందుకునేటువంటి వార్త వానికి వెరితనంగా అనిపిస్తూ ఉంది. సత్యాన్ని ప్రత్యక్షపరచబడేటువంటి ఈ వార్త వానికి ఎట్లా కనబడతా ఉంది? వానికి అబద్ధంగా కనబడుతూ ఉంది, అసత్యంగా కనబడుతూ ఉంది. ఎంత మాత్రమో అర్థము చేసుకోవటం లేదు. అందుకని వారికి సువార్త ప్రకాశము ఎంత మాత్రమో కూడాను ప్రకాశించదు. అది దాటి వారు లోపలికి తీసుకోవటం లేదు. సాతానుడు కళ్ళకి మెష్ పెట్టాడు, చెవులకి మెష్ పెట్టాడు, హృదయానికి ఒక పెద్ద మెష్ పెట్టేశాడు. వారు చూచి చూడలేరు, విని హృదయంలోకి తీసుకోలేరు, హృదయానికి గోచరము కానే కాదు. అది వారికి వెరితనంగా కనబడతా ఉంది, గుడితనంగా కనబడతా ఉంది. కాబట్టి మనోనేత్రములకు మెష్ కొట్టేశాడు సాతానుడు, గుడితనము కలుగజేశాడు. అందుచేత సువార్త ప్రకాశము వారికి ప్రకాశించటం లేదు. వారి హృదయాలు చీకటిలో ఉండిపోయినాయి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరుచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఇంకా ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను. కాబట్టి మా హృదయములకు అటువంటి మెష్ లేదు. మా హృదయాలకు అంధకారములో నుండి మొదటగా దేవుడు వెలుగు కలుగును గాక అని చెప్పిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మా హృదయములలో ఆ సువార్త ప్రకాశాన్ని వెలిగించాడు. అదే దేవుడు ఆ దినాన ఆకాశము నిరాకారంగాను శూన్యముగాను ఉన్నప్పుడు ఆయన వెలుగు కలుగునుగాక అని పలికి ఆ దేవుడే యేసుక్రీస్తు ద్వారా జ్ఞానమును, దేవుని యొక్క జ్ఞానమును మా హృదయములలో వెలిగించాడు. యేసుక్రీస్తునందు మాకు ప్రత్యక్షపరిచాడు. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకునటం లేదు. ఇప్పుడు క్లియర్గా ఆయన మాట్లాడుతున్నాడు. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకునటం లేదు. అందుకే ముందు చెప్పాడు, యుక్తిగాను వంచనగాను బోధించటం మానుకోవాలా. సంఘానికి పౌలు చెప్పేటువంటి మాట. ఈ యుక్తి వంచన అనేటువంటివి సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫ్ గ్లోరీ సీకింగ్. నేను గొప్పగా ప్రొజెక్ట్ చేయబడాలి, నేను గొప్పగా జనాలు అనుకోవాలి, నా దగ్గర వరాలున్నాయని ప్రజలు నమ్మాలి, నా చుట్టూ ప్రజలు తిరగాలి. ఇది సాతానీయం. సాతానుకి అటువానికి పెద్ద తేడా ఏముండదు. సాతాను యొక్క ఆలోచన కూడా ఇదే. నేను కూర్చోవాలి, సభాపర్వతం మీద నేను ఎక్కి కూర్చోవాలి, దేవునితో సమానుడిగా నేను చేసుకోవాలి, అందరూ నన్ను చూసి ఆహా ఓహో అనాలి. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. అందుకే దేవుడు సాతాన్ని తోలిపడేశాడు, తరిమి కొట్టాడు, త్రోసివేశాడు. అందరూ నన్ను గురించి ఓహో అనుకోవాలి. అందుకే పౌలు చాలా క్లియర్గా చెప్తున్నాడు. కనుక మేము చెప్పేటువంటి వార్త మేము గొప్పగా అనుకోవడానికి కాదు, మా గురించి కాదు, మమ్మను గురించి మేము ప్రకటించుకోవటం లేదు. క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి
యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచూ ఉన్నాము. మేము మా గురించి మేము చెప్పుకోవడం లేదు, చెప్పం. మేము ఎవరి గురించి చెప్తున్నాము? యేసుక్రీస్తును గూర్చి. ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తుని గూర్చి? ఆయన ప్రభువు. ప్రభువు అంటే హైనెస్, ఉన్నతమైనటువంటి వాడు. ఆయన ఉన్నతుడు. మేమెవరు? మేము యేసు నిమిత్తము నీ పరిచారకులము. యేసు నిమిత్తం. చాలామంది పాస్టర్స్ ఏమంటారంటే, మేమేమన్నా మీ పాలేర్లమా? మామూలుగా సంఘాలలో జరిగేటువంటి విషయం ఏమంటే, సంఘ పెద్దలతోటి వాదనలు ఏమైనా వచ్చినప్పుడు మేమేమన్నా మీ పనివాళ్ళమా? దేవుని సేవకులం మేము మీ సేవకులం కాదు అని అంటారు. అంటే అది సందర్భాన్ని బట్టి ఒకవేళ అంటే అనొచ్చేమో, కానీ యాక్చువల్గా లేఖనం చెప్పేటువంటి మాట ఏమంటే, మేము మీ సేవకులమే. చూసారా వాస్తవం ఎట్లుంటుందో? వాస్తవం చాలా కఠినంగా ఉంటుంది, వాస్తవం చేదుగా ఉంటుంది, మింగుడు పడదు. మేమేమనుకుంటామో, మేము దేవుని సేవకులం, సర్వోన్నతమైనటువంటి దేవుని సేవకులం మేము. నిజమే, కరెక్టే అది. కానీ అదే సమయంలో లేఖనం ఏం చెప్తా ఉందంటే, క్రీస్తు నిమిత్తము నువ్వు అంటున్నావు కదా సర్వోన్నతమైనటువంటి దేవుని సేవకులం అని గొప్పవాళ్ళగా నువ్వు ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు కదా. సరే, ఆ గొప్పతనానికి నిన్ను తీసుకుని వచ్చినటువంటి వాని నిమిత్తము నువ్వేం చేయాలంటే, వీరికి అనగా సంఘంలో ఉన్నటువంటి వారికి సేవకులుగా ఉండాలి, పరిచారకులుగా ఉండాలి. అది చూపించడానికే ప్రభు శిష్యులు కాళ్ళు కడిగాడు. చెప్తే వినరు, చెప్తే వినేటువంటి తత్వం లేదు, మూర్ఖులు వీళ్ళు. ప్రభువుకి తెలుసు, ఎందుకు? దేవుడికి తెలుసు కదా, హృదయము కఠినమైనది, బండ అని తెలుసు, అది ఘోరమైన వ్యాధి అని తెలుసు. అందుకే కనీసం నేను చేసి చూపెడితేనైనా వీళ్ళు వింటారేమో అని చెప్పేసి శిష్యుల కాళ్ళు ప్రభు కడిగాడు. నేను పరిచారము చేయుటకు నేను వచ్చాను కానీ చేయించుకున్నట్టుకు రాలేదు అని అందుకే చెప్పాడు. దానిని బట్టి ప్రభు పరిచారకులుగా, ప్రభు నిమిత్తము మేమేమై ఉన్నాము? మీ పరిచారకులమని ప్రకటించుచూ ఉన్నాము. మేము మీ పరిచారకులం. పౌలు చెప్పేటువంటి మాట సంఘంతో. వాక్యము ఇట్లాంటి వాక్యాలు మరుగు చేస్తారు సేవకులు, బోధకులు. ఇలాంటి వాక్యాలు మరుగులో పెట్టేసి, డార్క్లో పెట్టేసి సంఘంలో ఎట్లా ప్రొజెక్ట్ చేసుకుంటారు? వాళ్ళే పెద్ద ఇక దేవుడు అంటే వాళ్ళతోనే వస్తాడు అన్నట్టు. మమ్మల్ని మీరు ఫాలో కావాలా, మేము చెప్పింది అంటే అది కరెక్టే. కానీ అక్కడ ఇన్నర్గా వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే, మేము చెప్పినట్టు మీరు వినాలి, మేము ఎట్లా చెప్తే అట్లా మీరు నడుచుకోవాలి, మమ్మల్ని మీరు ఫాలో కావాలి. ఇక్కడ క్రీస్తు లేడు. అది ఇక్కడ సమస్య. ఇక్కడ క్రీస్తు లేడు. మనం అందరము క్రీస్తుని ఫాలో కావాలి, మనమందరము క్రీస్తు దాసులము, క్రీస్తే మనకు నాయకుడు అనేటువంటి మాట ఉండదు. అక్కడ క్రీస్తు ఆప్షన్, సేవకుడు ప్రజెంట్. అందుకనేది వంచన అవుతుంది, అందుకనది తప్పుడు మార్గం అవుతుంది. మేము అట్లా చేయటంలే, పౌలు అంటున్నాడు. మేము అట్లా చేయలేదు, ఇక మీదటే చెయ్యము. మేము ఇప్పుడు చేస్తూ ఉన్నది కూడాను అది కాదు. మేము క్రీస్తు నిమిత్తము, యేసు నిమిత్తము మీ పరిచారకులమని ప్రకటించుచూ ఉన్నాము. యేసైతే ఆయన ప్రభు, మేమైతే ఆయన నిమిత్తము పరిచారకులము, సేవకులము. అందుకే సేవకులు అని అంటారు. కానీ మానవుని యొక్క టెండెన్సీ ఏంటిదంటే, సేవకులు అని పిలిపించుకోవడానికి ఇష్టం లేకపోవడం చేత మేము మీ సేవకులమా, మేము ప్రభు సేవకులం. కరెక్టే, ప్రభు సేవకులు, అందరూ ప్రభు సేవకులు అట్ అనుకుంటారు. కానీ కొన్ని విషయాల్లో డీప్గా పోతే కొన్ని సత్యాలు మిగుడుమడినటువంటి చేదు సత్యాలు బయటపడతాయి. ఆయన అంటున్నాడు, మేము మీ పరిచారకులము అని అంటున్నాడు. 7వ వచనం, అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని యందయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఏమంటున్నాడు? మేము నేల మీద కూర్చుంటాము, ప్రభు పైన కూర్చుంటానని చెప్తూ అని అంటాడు. అయినప్పటికీ మాకు ఒక బలముంది, మాకు ఒక ఆధిక్యత ఉంది, మాకు ఒక ఉన్నతత్వం ఉంది, మాకు ఒక శక్తి ఉంది.
ఏంటిది ఆ శక్తి? ఏంటిది ఆ బలాధిక్యం? ఏంటిది ఆ ఉన్నతత్వం? ఇది మామూలమైనటువంటిది కాదు, అనగా మేము సంపాదించుకున్నటువంటిది కాదు. మరి ఎట్లా వచ్చింది? మామూలమైనది కాక దేవుని దయ ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. కాబట్టి ఈ ఓటి కుండలలో, ఈ మట్టి బుర్రలో దేవుడు ఐశ్వర్యం పెట్టాడు. ఏంటిది ఆ ఐశ్వర్యం? క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం. క్రీస్తుని గురించినటువంటి జ్ఞానము మా మట్టి దేహాలలో, ఈ మట్టి ఓటి కుండలలో పెట్టడము వలన అది గొప్ప ఐశ్వర్యముగా మేము ఎంచుతూ ఉన్నాము. మేము సేవకులమే, మేము కింద కూర్చున్నటువంటి వాళ్ళమే, మేము కడమవారమే. అయినప్పటికీ దేవుడు మాకు ఒక బలాధిక్యం ఇచ్చాడు, ఉన్నతత్వం ఇచ్చాడు. అది మేము సంపాదించుకున్నది కాదు, అది దేవుని మూలంగా మాకు వచ్చింది గొప్ప ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యాన్ని మేము పంచడానికే ఉన్నాము. ఈ ఐశ్వర్యాన్ని మీ మధ్యను ప్రకటించడానికి, మీకు ఇయ్యటానికి మేము ఇక్కడ ఉన్నాము అని పౌలు సంఘంతో మాట్లాడుతూ ఉన్నాం. తర్వాత మనము 8వ వచనం నుండి వచ్చే వారం మనం ధ్యానం చేయాలి. ప్రార్థన చేసుకుంటాం.